విజయ్ దేవరకొండ కూడా ప్రభాస్ రేంజ్ లో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న స్టార్. మరి రెబల్ స్టార్ రేంజ్ కాకున్నా తనలా పాన్ ఇండియా హిట్ రాకున్నా అర్జున్ రెడ్డి పుణ్యమా అని తనకు ఓ ఇమేజ్ ఏర్పడింది. కానీ లైగర్ వల్ల ఆ ఇమేజ్ కి డ్యామేజ్ అయింది. దీంతో మళ్ళీ ఆ రేంజ్ లో ఎదిగేందుకు సాలిడ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు పెంచాడు. మరి గౌతమ్ తిన్నమూరి ప్రాజెక్టుతో తన కల నెరవేరుతోందా? పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తూనే ప్రమోషన్ ని కూడా అలానే ప్లాన్ చేశారు. గత వైభవం కోసం రౌడీ స్టార్ భారీగానే కసరత్తు చేస్తున్నట్టున్నాడు. విజయ్ దేవరకొండకి లైగర్ రూపంలో భారీ ఫ్లాప్ పడకపోయి ఉంటే సీన్ మరోలా ఉండేది. కానీ ఆ ఒక్క పంచ్ తో తను కోలుకునేందుకు పాన్ ఇండియా లెవెల్లో దూసుకు వెళ్లేందుకు భారీగానే కష్టపడుతున్నాడు. ఫేట్ తో ఫైట్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డితో వచ్చిన ఇమేజ్ పాన్ ఇండియా లెవెల్లో రౌడీని ఫోకస్ చేసింది. పాన్ ఇండియా మూవీ అప్పటికీ చేయకున్నా దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగింది. కానీ లైగర్ ఫ్లాప్ తో తన ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడు ఆ సమస్యకే పరిష్కారం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. రౌడీ స్టార్ కెరీర్ లో మరో అర్జున్ రెడ్డి లాంటి మూవీ పడితే తప్ప తన ఫేట్ మారే పరిస్థితి లేదు. అందుకే అలాంటి ప్రయత్నాల్లో ఉన్నాడు విజయ్. ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో పాన్ ఇండియా లెవెల్లో యాక్షన్ డ్రామాకు సిద్ధమయ్యాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏ మాత్రం గీతా గోవిందంలా హిట్ అయినా పాన్ ఇండియా లెవెల్లో కనీసం యావరేజ్ గా ఆడిన రౌడీ స్టార్ స్టామినా మారిపోతుంది. ఆ తర్వాత తెరకెక్కే యాక్షన్ డ్రామాకి ఇది బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది.